వీడియో చూసేవారికి చిన్న గమనిక. ఇందులో నేను మాట్లాడేది వేసిన 50% గ్రామీణ రోడ్ల గురించి కాదు, వెయ్యని 40% గ్రామీణ రోడ్ల గురించి. మన దేశంలో ఆలస్యంగా జరిగే పనుల్లో రెండవ స్థానంలో ఉండేది గ్రామ రోడ్లు. అలాగే మొదటి స్థానంలో ఉండేది న్యాయస్థానంలో దొరికే న్యాయం. అది వేరే విషయం అనుకోండి. ఈ వీడియోలో మీరు 2-3 గ్రామాలకు సంబంధించిన రోడ్లను చూస్తారు. అలాగే ఈ 2-3 గ్రామాలు దేశంలో ఉన్న మిగతా గ్రామ రోడ్లు ఎలాగా ఉన్నాయనే దానికి చిన్న ఉదాహరణ మాత్రమే. మొదటి గ్రామం ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లా కమ్మదూరు మండలానికి చెందిన కర్తన్పర్తి. గ్రామంలోని రోడ్లను మీరు ఇప్పుడు చూస్తున్నారు. అలాగే ఇది పంచాయతీ కూడా. మీరు చూడొచ్చు రోడ్లు ఎంత బాగున్నాయి అనేది. అలాగే రోడ్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది. ఊర్లో మొత్తం సిమెంట్ రోడ్డే వేశారు. ఈ సిమెంట్ రోడ్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ రోడ్లని 2018-19 సమయంలో వేసినట్లు ఆ ఊరి గ్రామస్తులు చెప్పారు. అలాగే ఆ రోడ్లలోని కొంత భాగం చంద్రబాబు గారి హయాంలోను, అలాగే జగన్ గారి హయాంలోను వేసినట్లు కొంతమంది అటు ఇటు చెప్పారు. గ్రామంలోని ప్రతి వీధిలోనూ రోడ్లను వేశారు. ఇది గ్రామ అభివృద్ధికి తొలిమెట్టుగా మనం భావించవచ్చు. ఈ ఊర్లోని రోడ్లను మీరు చూశారు కదా, ఏదైనా మిస్ అయినట్లు మీకు కనిపించిందా? బాగా చూడండి. సైడ్ కాలువలు, మురికి నీరు పోవడానికి కాలువలు అనేటివి మిస్ అయి ఉంటాయి. కొందరి గ్రామస్తులను అడిగాను, మురికి నీరు పోవడానికి అవసరమయ్యే కాలువలు ఎందుకు లేవు అని. అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం, ఇల్లులు సరైన క్రమంలో లేకపోవడం వల్ల మరియు వీధులు సరైన వెడల్పు లేకపోవడం వల్ల గ్రామంలో కాలువలు వేయడానికి సమస్యగా మారింది. దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు? తరచుగా మీరు వింటూ ఉంటారు, హైదరాబాదు, చెన్నై, ముంబై, ఢిల్లీ చిన్నపాటి వర్షం రాగానే మునిగిపోతూ ఉంటాయి రోడ్లన్నీ. దానికి కారణం సిటీ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవడం. సరైన క్రమంలో లేకపోవడానికి కారణం ఏంటి, మరియు వీధులు సరైన ఎడల్పు లేకపోవడానికి కారణం ఏంటి? స్థల పంపిణీలు అనేది ఎలా జరిగాయి? ఆ ఊరి గ్రామస్తులకి తెలియాలి, లేదా కార్యనిర్వాహకులకి తెలియాలి, దానికి సంబంధించిన రాజకీయ నాయకుడికి తెలియాలి. ఇదంతా ఎవరిని అడుగుతారు? ఆ ఊరి గ్రామస్తులు ఆ రాజకీయ నాయకుడిని మరియు కార్యనిర్వాహక అధికారులని వాళ్ళే అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు 2018-19 సమయంలో ఆ ఊర్లో రోడ్లు వేశారు. అంటే దానికి ముందు ఆ ఊరికి రోడ్లు అవసరం లేదా? అంటే ఈ రోడ్లు ఎప్పుడు రావాల్సి ఉంది? 2004లో అవసరం లేదా? లేదా 2000లో అవసరం లేదా? ఊర్లో రోడ్లు వేశారు, ఓకే, కానీ అవి ఎప్పుడు రావాలనేది ప్రజలు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ఊరి గ్రామస్తులు ఆలోచించారా? రోడ్లు రాగానే వీళ్ళ హయాంలో వేశారు, సో వీళ్ళకే ఓటేద్దామని ఉంటారు. కానీ ఊర్లో రోడ్లు ఎప్పుడు రావాలనేది ఎప్పుడైనా ఊరి గ్రామస్తులు ఆలోచించి ఓటు వేశారా ఎవరికైనా? లేదు. అందుకే దేశంలోని గ్రామాలన్నీ ఇలాగే ఉన్నాయి, దేశము అలాగే ఉంది. సమయం అనేది తిరిగి రానిది అని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, అలాగే మన పాఠశాలలో కూడా చెప్తూనే ఉంటారు. కానీ సమయానికి జరగాల్సిన పనులు మన దేశంలో జరుగుతున్నాయో లేదో మీకే తెలియాలి. దాన్ని బట్టే మీ ఓటు అనేది కూడా ఉపయోగించాలి. ఈ ఊరికి చెందిన పిల్లలు, అలాగే చుట్టుపక్కల గ్రామానికి చెందిన పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళాలంటే కర్తన్పర్తి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతుమడుగు అనే గ్రామానికి వెళ్ళాలి. సో ఆ నూతుమడుగుకు వెళ్ళే దారి ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. కర్తన్పర్తి నుండి నూతుమడుగు వరకు ఈ రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయా లేదా నీట్గా ఉన్నాయా అనేది పైన వీడియోలోను ఫోటోల ద్వారా మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ రోడ్లని వైఎస్ రాజశేఖర్ గారి హయాంలో దాదాపు 2008-9 సమయంలో ఈ రోడ్లను వేశారు. ఈ మండలంలోనే కాదు, దాదాపు ఈ 2 రాష్ట్రాల్లోనూ 70-80% వరకు రాజశేఖర్ గారి హయాంలోనే గ్రామం నుంచి గ్రామానికి వెళ్ళే రోడ్లు వేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోడ్లలో మరమ్మతులు జరిగాయి, కానీ ఆ రోడ్డుని తీసి మరీ వేసిందే లేదు. ఈ రోడ్ల యొక్క లైఫ్ స్పాన్ ఎంతో మీకు తెలుసా? 7-10 సంవత్సరాలు. అది మెయింటైన్ చేస్తేనే. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే 4-5 సంవత్సరాలు. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా రోడ్డు మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు, అందులోనూ గ్రామాల్లో. అయితే ఈ రోడ్లను ఎన్నిసార్లు తీసివేయాలో మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికీ. ఈ గ్రామాలు ఏవో కూడా మీకు తెలియకపోవచ్చు, అందువలన మీ గ్రామాలను అందులో ఊహించుకోండి, మీకు ఆ టాపిక్ అర్థమైపోతుంది. అనంతపురం నుండి చెన్నంపల్లి, చెన్నంపల్లి నుండి పేరూరు, ఈ రూట్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు పైన వీడియోలో. ఐడియా లేకపోతే గూగుల్ మ్యాప్స్లో పేరూరు డ్యామ్ అని కొడితే మీకు ఆ లొకేషన్ చుట్టూ ఉన్న గ్రామాలు కనిపిస్తాయి. ఆ రూట్ అనేది కూడా మీకు తెలుస్తుంది, ఒకసారి చూడండి కావాలంటే. ఇంకా టాపిక్ వస్తే రోడ్ ఎంత దారుణంగా ఉందనేది మీకు తెలుస్తుంది.
కర్తన్పర్తి నుంచి నూతుమడుకు వెళ్ళే దారి కన్నా ఘోరంగా ఉంది ఈ రోడ్డు. ఈ రాళ్ళనంతపురం, చెన్నంపల్లి, కర్తన్పర్తి ఈ చుట్టుపక్కల గ్రామాలు. ప్రభుత్వం ఇచ్చే విత్తనాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవి తీసుకోవాలంటే కమ్మదూరు మండలానికి వెళ్ళాలి. కానీ ఆ కమ్మదూరు మండలానికి వెళ్ళే రూటు చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఆ వీడియో విజువల్స్ అనేటివి నా దగ్గర లేవు. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ప్లానింగ్ గురించి మీకు తెలుసా? అంటే ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అన్నట్టు. ఇదే సిస్టమ్ని మన ప్రభుత్వాలు కూడా పాటిస్తూ వస్తుంటాయి. చెప్పిన రూట్లన్నిటికీ ఆల్టర్నేట్ రూట్ ఇంకోటి ఉంది. ఆ రూట్లు కూడా బాగానే ఉంటాయి. కానీ వీళ్ళు వెళ్ళవలసిన రూట్ మాత్రం బాగుండదు. నేను వివరించలేను కానీ మీరే అర్థం చేసుకోండి. చివరిగా ఇంకో రూట్ ఉంది, దాన్ని ఒకటి చూపించి వీడియో ముగించేస్తాను. ఇది అనంతపూర్ నుంచి తగురుకుంట నుండి నూతుమడుగు మరియు నూతుమడుగు నుంచి కళ్యాణదుర్గానికి వెళ్ళే ఒక రూటు. ఈ పిక్ని జనవరి 11న తీశాను. తర్వాత జూలై 11, 12 ఆ సమయంలో ఇంకో పిక్ తీశాను, చూడవచ్చు మీరు. ఈ రోడ్డు కేవలం 6 నెలల నుంచే కాదు, దాదాపు 2-3 సంవత్సరాల నుండి ఇదే విధంగా ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని. దిస్ ఈజ్ అన్క్వాలిఫైడ్ సీఎం, ద వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్, సైనింగ్ ఆఫ్. ఆగండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, కానీ కేవలం రోడ్లు ఎలాగున్నాయి అనేది క్లారిటీగా చూడడానికి లాస్ట్లో ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను.
నేరుగా చూపి ఫస్ట్. నేరుగా చూపించి వెనక్కి వచ్చేటప్పుడు చేసిన స్టార్ట్. సర్లే ఇట్లా గాడికే పెడతావు. తీసినంటే కర్తన పడతాను పడింది అప్పుడు. వాళ్ళ మామ చెప్పేది. వద్దు బా ఇంక అట్లే చక్కగా బా. ఇల్లు పా నీ సగలు ఆడ నిలబెట్టద్దు. వీడు కాదు బా, వీడెప్పుడు తిరుగుతావు. నేను దోతలే స్వామి ఊరికేను అని అనుకోనక్క గడుపుతావో ఇప్పుడు ఎట్లెట్టా. లేదు బా ఉంది బా నీడే తిప్పాల్సింటివే. అడ్డమేలే పెట్టింది. నన్నేం కిందకి ఎత్తావమ్మా నువ్వు. ఇట్లా తిప్పిడే గీడే ఏం చేయాలి దిగి యా చూపున ఫోటో. స్పీడ్ బ్రేకర్ ఎక్కిద్దు తగులుతుంది. వెళ్ళిపా సన్నగా. లేదులే ఏమవుతుందా మన మాటలేం రావు కదా దీంట్లో. ఎక్కడ నేను తోలుతారా నువ్వైతే నీకు ఎట్లా దీంట్లో నీకు అర్థం ఉంటుంది. రాని పాపా స్వామి రాత్రి అంతా కమ్మదూరాన్ని పడింది ఇప్పుడు. ఉండు నిలబెట్టు ఫోటో తీస్తోటి ముందరు బా అంతా ఇంకా బా వీడియోలోనే అట్లా కొట్టినా. ఈ నిలబెట్టావు
ఇదిగో ఇట్లా కొడితే వస్తుంది. కర్తం ఇప్పుడు పడిందిలే, కర్తం పడుతుంది. పా అనంతపురం అని పడింది. అనంతపురం అని వచ్చేటప్పుడు నేను తోలుతా. ఏంది తీయాల? ఉండట్లే పా. నిలబెట్టమ్మా, భూకంపం వచ్చిందని ఉండాలి అట్లా. ఈడే ఇంకో 2 మంది బా నిలబెట్ట. ఈడేలే పా. అట్లా రోడ్డు ఇట్లా చొంపున ఎక్కువ బాగుంటుంది. లాంగ్ లెంగ్లో ఒక ఫోటో కొట్టి ఎంతే పడింది వీడియో? 3 నిమిషాల 33. ఆబ్జెక్ట్ రీస్టార్ట్. స్లోగా ఫోటో తీస్తా, స్లోగా. రోజు నిలబెట్టు. నిలబెట్టు. ఇది తీస్తే బ్రిడ్జ్ పునః ప్రారంభం చేయొచ్చు అట్లా. అంపా అందగాడ అందాల చిన్నవాడ రాత్రంతా వస్తావని రథపరకం ఉంటే నూతిమడ కనబడింది. అప్పుడు నూతిమడ కనబడింది.
సర్లే రూట్ మళ్ళీ బావా అన్నీ అట్లా హాస్టల్లో హాస్టల్ దాకే గైడ్ ఇప్పించుకోవాలా గైడ్ ఇప్పించుకుంటా ఇప్పుడు కనపడుతుంది తప్ప కనపడ ఫాస్ట్గా ఈ పక్క సైడ్ దానికి ఫాస్ట్ చింగిరు చింగిరు ఈ పక్క పైలు పని నిలబెట్టద్దు
లేదా